అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఇప్పుడు మనం వెళ్తున్నది తమిళనాడులో ఉన్న శ్రీ శివ నంజుండేశ్వర టెంపుల్‌కి వెళ్తున్నాం. సో, బెంగుళూరు నుంచి అత్తబెల్లికి వెళ్ళాలి. అత్తబెల్లి బస్ స్టాండ్ అంటే బ్రిడ్జి కింద తమిళనాడుకి వెళ్ళే బస్సులుంటాయి మనకి. అక్కడ వెళ్తే డైరెక్ట్ ఒస్సూరుకి తీసుకోవాలి టికెట్. ఒస్సూరులో దిగేసి మనం ఇంకొక బస్సు ఎక్కాలి. అది ఏదో పేరు నాకే తెలియట్లా. కింద రాశాను చూడండి బస్ స్టాప్ నేము. బస్ ఎక్కాక ఇలాంటి టికెట్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇలాంటి టికెట్స్ మీరు చూస్తున్నారా అంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరికి ఓన్లీ ఫెస్టివల్స్ డే మాత్రం బస్సులుంటాయి. రిమైనింగ్ డేస్‌లో ఉండవు. సో, మీరు వెళ్ళాలంటే బైక్‌లో వెళ్ళండి. లొకేషన్ కావాలంటే టెంపుల్‌ది డిస్క్రిప్షన్‌లో ఇచ్చింటాను చూడండి. అంతలోపల ఎంట్రన్స్‌కొచ్చేసాము. ఎంట్రన్స్‌కొచ్చగానే చెప్పులు ఎక్కడ పెట్టాలని ఆలోచించాము. ఎందుకంటే తిరిగి వచ్చే లోపల ఉంటాయో ఉండవో అని. అంతలోపల మా ఫ్రెండ్ గాడు పూజ సామాను తీసుకున్నాడు. కింద నుంచి పైనకి తీసుకొని వెళ్ళాలంటే పెద్ద సాహసమే. ఎందుకంటే చెప్తాను చూడండి వీడియోలో. స్టార్టింగ్ ఇలా కంబీలు వేసింటారు మనకి పట్టుకొని ఎక్కడానికి. ఇక్కడైతే మెట్లు అయితే అస్సలు లేవు. నిజంగా చెప్తున్నా. ఓన్లీ ఫుల్ ఫ్లాట్‌గా ఉంటుంది. ఇలా పట్టుకొని ఎక్కుతా వెళ్ళాల్సిందే మనం. ఎక్కేటప్పుడేమో బాగా ఎక్కాం కానీ పైనకి వెళ్ళే కొద్దీ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. అందరూ ఒక రోడ్లో వెళ్తుంటే కంబీలు పట్టుకొని మేము మాత్రం సపరేట్‌గా ఎక్కుతాము. అలాగే మాతో పాటు కూడా ఎక్కారు కొంతమంది. ఈ రాయిని కింద నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపించింది. పైనకొచ్చే కొద్దీ పెద్దగా కనిపించింది. లైఫ్‌లో మన ప్రాబ్లమ్స్ కూడా అంతే. దగ్గరగా చూస్తే ఏవైనా పెద్దగా ఉంటాయి. దూరం నుంచి చూస్తే అన్నీ చిన్నగా ఉంటాయి. ఓకేనా? పైనకి వెళ్ళే కొద్దీ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది. రీచ్ అయ్యాక టెంపుల్‌ని చాలా క్యూ ఉంది. కానీ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. 11 గంటల కాడ ఎక్కాం కదా! మనం దర్శనం చేయకముందే మనకి స్వామి కనిపించాడు. ఎలా అంటే ఇక్కడ పల్లకి మీద స్వామిని పిలుచుకొని వెళ్తున్నారు. అంటే దేవుడి చుట్టూ ఒక రౌండ్ అనేది ఏపిస్తారు. ఇలాగ తీసుకొని వచ్చారు రిటర్న్. దాని తర్వాత మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం. వెళ్ళగా నందీశ్వరుడు కనిపించాడు. నందీశ్వరుడికి దండం పెట్టుకొని టెంపుల్‌కి అయితే వెళ్ళాము. సో, చూడడానికైతే 2 కళ్ళు చాలట్లేదు. అంత మంచిగా అంత పవర్ఫుల్‌గా ఉన్నాడు టెంపుల్ లోపల. ఇలాగా పూజ వచ్చేసి మనకి శివరాత్రి రోజు 5 డేస్ చేస్తారు కంటిన్యూస్‌గా మనకి. ఆ 5 డేస్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి టెంపుల్ దగ్గరికి. మనము బయటకొచ్చాక స్వామి ప్రసాదం తీసుకొని ఇలా బయట వ్యూ చూసుకుంటా తినేసాము. నేను నా ఫ్రెండ్ కలిసి. సీదా మనం రిటర్న్ అయితే కిందకి వెళ్తున్నాం. కిందికి వెళ్ళేటప్పుడు మాత్రం జనాలు అలాగే బీభత్సంగా ఎక్కుతున్నారు. దిగేటప్పుడు మాత్రం మనకి స్ట్రెంత్ ఉన్నా కూడా కాళ్ళు మాత్రం గజగజ వణుకుతున్నాయి. ఎందుకు వణుకుతున్నాయో కూడా తెలీదు. అలాగే భయం కూడా భారీ వేసింది. ఎందుకంటే ఒక్క రాంగ్ స్టెప్ తీసుకుంటే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతాం మనం. పైనుంచి నడుచుకొని రావని అవసరం కూడా లే. సీదా కిందకి వచ్చేస్తాం. కిందకి వచ్చాక మనం ప్రసాదం తినేసి ప్రశాంతంగా దాని తర్వాత వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగేసి రిటర్న్ అయితే మనం బస్సుకి అయితే వెళ్తున్నాం. అదేదో చెప్పాగా ఊరు తిరగని పేరని. అక్కడికి ఆ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి ఇక్కడ మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు. మిక్చర్ బాగుంటుందిరా అని. నిజంగా చెప్పాలంటే మిక్చర్ బాగుంది. తిని చూసాము అక్కడే. ఎవరైనా వస్తే ట్రై చేయండి. ఇక్కడ మిక్చర్ నిజంగానే బాగుంది. 250, 240 రూపీస్ కేజీ. సీదా మనం అదే బస్ స్టాండ్‌లో బస్ ఎక్కేసేసి ఒసూరుకి వచ్చి మళ్ళీ ఒసూరు నుంచి మనం బెంగుళూరుకి రిటర్న్ వచ్చాం.